హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నీలిమా హరీష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి. ఈ వీడియో వచ్చేసి చాలా ఓల్డ్ వీడియో అనమాట. అంటే మాల వేసిన నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే ఫుల్ వర్షం అండి. నైట్ నుంచే ఫుల్గా వర్షం పడుతూ ఉంది. మా స్వామి మాల వేయడమేమో కానీ పోయినసారి కూడా ఇలానే అనమాట. మాల వేసిన దగ్గర నుంచి మళ్ళీ వెళ్ళి వచ్చిన దాకా బాగా వర్షాలు పడుతూనే ఉన్నాయి. చూసారు కదా, ఆల్రెడీ నైట్ బాగా పడిందనమాట. కొంచెం తెరపించింది. ఇంకా నేనైతే బయట ముగ్గేస్తున్నాను. ఇంకా నాతో పాటు లోకి కూడా లేసేసాడండి. ఇంకా లోకి నా దగ్గరే పడుకుంటాడు కాబట్టి ఇంకా నేను లేచినప్పుడు లేసేస్తాడనమాట. ఇంకా చింటమ్మ అయితే లేయలేదు. ఇప్పుడు కూడా ఈరోజు కూడా మా ఇంటి దగ్గర ఫుల్ వర్షం అన్నమాట. నిన్న మధ్యాహ్నం నుంచి నిన్న మీకు వీడియో షేర్ చేశాను కదండి. నేను ఇక్కడ ఎడిటింగ్ చేసుకొని వీడియో అప్లోడ్ చేసి వెళ్ళేతలకే బట్టలు మొత్తం తడిచిపోయాయి. అలాగే ఇన్ని రోజులు ఇంటి దగ్గర లేను కదా అని చెప్పేసి కొన్ని అంటే బౌల్స్ ఉంటాయి కదా, అవన్నీ బాగా డస్ట్ పట్టేసి ఉంటే ఇంకా అవన్నీ తోమేసాను అనమాట. ఇంకా అవన్నీ తోమేసి నేను బ్లౌజ్ కుట్టి వీడియో ఎడిట్ చేశాను. నేను ఎడిట్ చేసి అప్లోడ్ చేసి థంబ్నెయిల్ అవన్నీ పెట్టేసి వెళ్ళేలోపు అన్నీ తడిచిపోయాయండి. బట్టలు తడిచిపోయాయి, అలాగే బౌల్స్ కూడా తడిచిపోయాయి అన్నమాట. ఈరోజు కూడా ఫుల్ వర్షం పడుతూ ఉందండి. వర్షంలోనే పిల్లలకి ఎగ్జామ్ ఉందని చెప్పి మా స్వామి అయితే వదిలిపెట్టి వచ్చాడు. వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మార్నింగ్ నుంచి ఫుల్ వర్షం అనమాట. నిన్నటి నుంచే వర్షం వస్తూ ఉంది. ఇంక ఈరోజన్నా తెరపిస్తుంది అంటే అస్సలు లేదు. మార్నింగ్ లేసి ముగ్గేసిన ముగ్గు కూడా పోయింది. మళ్ళీ ఇప్పుడు ఎందుకులే బయట బోసిగా అని చెప్పేసి ఒక కర్ర అయితే గీసాను. వర్షం అయితే ఫుల్గా పడుతూ ఉంది. ఇందాక పడింది బాగా, ముగ్గు కూడా పోయింది. ఈరోజన్నా తెరపిస్తే బట్టలు అవన్నీ వాష్ చేసుకుందామంటే ఈరోజు కూడా ఫుల్గా వాన పడుతూ ఉంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ వచ్చి ఇడ్లీ పెట్టాలండి, కానీ గ్యాస్ అయిపోయిందనమాట. ఇంకా అందుకని కామ్గా ఉన్నాను. మా స్వామి వెళ్ళి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర గ్యాస్ తెస్తే ఇంకా స్వామికి ఇడ్లీ అయితే పెట్టేయాలి. ఇంకా లోకం అయితే లేస్తున్నాడు, ఇంకా చింటమ్మ అయితే లేయలేదనమాట. 6కే లేసేసాడు. హోంవర్క్ ఉందని చెప్పి లేపేసాము. నిన్న ట్యూషన్ లేదని చెప్పి త్వరగా ఇంటికి వచ్చేసారు. ఇంక ట్యూషన్ లేకపోతే హోంవర్క్ రాయరు కదా, రావడం టీవీ పెట్టేశారనమాట. అదే ట్యూషన్ ఉంటే హోంవర్క్ మొత్తం అక్కడే కంప్లీట్ చేసుకొని వచ్చేవాళ్ళు. ఇంక ఈరోజు బుధవారం కదా, అయ్యప్ప స్వామి గుడికి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. చూసిన వాళ్ళు ఒక లైక్ ఇచ్చేసి కింద కామెంట్ ఏదో ఒకటి రాయండి ఫ్రెండ్స్. అలా రాస్తే నా వీడియోని యూట్యూబ్ అనేది పుష్ చేస్తుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. వేసిన ముగ్గు కూడా పోయింది. ఇది రెండోసారి ఐదు. నిన్న నీళ్ళు వస్తున్నాయా? చెప్పు తీస్తావా? చెప్పు తీ, కింద పెట్టు. అది తీస్తావా?
ఇంకా చూసారు కదా, మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి. వేసిన ముగ్గు కూడా పోయిందనమాట. అప్పటికే 2 సార్లు ముగ్గు అయితే వేశాను. ఇంకా అదే వానలో తడుచుకుంటూ వెళ్ళి ఇంకా పిల్లలకి మళ్ళీ స్కూల్ టైం అయిపోతుంది అని చెప్పేసి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అయితే గ్యాస్ అయితే తెచ్చాడండి. ఇంక త్వరగా ఇడ్లీ అయితే పెట్టేసి ముందు పిల్లలకి పెట్టేస్తున్నాను. స్వామి టైం అయిపోతుంది అని చెప్పేసి బయటికి వెళ్ళి తినేసి వచ్చేసారనమాట. ఇంకా కుందేళ్ళు అయితే సంచిలో వేసి పంపించేస్తున్నానండి. ఈ వర్షానికి అస్సలు ఉండట్లేదు. అది కూడా కాక కొంచెం ఎందుకో అవి స్మెల్ వస్తున్నాయి అన్నమాట. అందుకే లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, అవి ఉండకూడదు అని చెప్పేసి అంటున్నారనమాట. ఇంకా నాకు హెల్త్ బాగాలేనప్పటి నుంచి అదొక గిల్లి పడిపోయింది. అందుకని అమ్మ వాళ్ళ ఇంటికి అయితే పంపించేశాను. హాయ్ ఫ్రెండ్స్, గుడికి అయితే వెళ్దాం అనుకున్నామండి. గ్యాస్ అయిపోయింది కదా, ఇంకా స్వామి వెళ్ళి గ్యాస్ తెచ్చి పిల్లల్ని స్కూల్కి పంపించే తలకి 9:30 అయిపోయిందనమాట. ఇంకా స్వామి కూడా ఇంకా టైం అయిపోతుంది అని చెప్పేసి బయట అయితే టిఫిన్ అయితే చేసేసారు. ఇంక ఇప్పుడైతే డీమార్ట్కి వెళ్దాం అనుకుంటున్నామండి. బయలుదేరుతున్నాము. స్వామికి దోస పెనము అలాగే నూనె అవన్నీ సపరేట్గా తేవాలన్నమాట. ఆల్రెడీ దోస పెనం ఉంది. ఇంకా వాటిలో మనం ఎగ్ దోశ వేసుకుంటాం కదా, ఇంకా వాటి మీద పోయకూడదు అని చెప్పేసి ఇంకా స్వామికి టిఫినే కదా మనం పెట్టాలి. రోజు ఉప్మా ఉప్మా పెద్దగా మా స్వామి తినరనమాట. ఎక్కువ ఇష్టంగా తినేదంటూ అంటే దోశ అయితే తింటారనమాట. ఇంకా రోజు ఏం ఇడ్లీ పెడతాము, దోశ ఇడ్లీ అన్న అయితే బాగుంటుంది అని చెప్పేసి ఇంకా దోశ పెనం అయితే తెద్దాము. ఇంకొన్ని ఇంట్లో సామాన్లు కూడా అయిపోయినాయి అనమాట. చాలా రోజులు అయిపోయింది డీమార్ట్కి వెళ్ళి. అలాగే దోశ పెనము, నూనె పోసుకోవడానికి క్యాను, ఇంకా నూనె పోసుకునేది ఉంది కానీ అది మనం ఒకవేళ చేపలు అలా డీప్ ఫ్రై చేసిన ఆయిల్ దాంట్లో పోసుంటాం కదా అని చెప్పేసి అవన్నీ తెద్దాము. స్పూన్లు అలాగే టీ తాగడానికి సపరేట్గా గ్లాసు అవి తెద్దాము అని చెప్పేసి వెళ్దాం అనుకుంటున్నాము. వెళ్తే మీకు కూడా వీడియో అయితే షేర్ చేస్తాను. వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి. ఇంకా తెలిసిన వాళ్ళకైతే ఇచ్చేయమని చెప్పేసాను అనమాట. కుందేళ్ళు అనేది ఎందుకో మనసులో అలా ఒక గిల్లి పడిన తర్వాత ఇంకా వాటిని చూసినప్పుడల్లా వీటి వల్లేనేమో అనిపిస్తూ ఉంటుంది అని చెప్పేసి ఇచ్చేసానండి. ఇంకా మేమైతే బయలుదేరేసి వచ్చేసాము. ఇంకా అప్పటికే టైం అయితే 12 అలా ఉంది. చూసారు కదా, అందరు ఇక్కడ స్వాములు భిక్ష కోసం వెయిట్ చేస్తున్నారనమాట. సరే ఇప్పుడు కార్తీక మాసమే కదా, ఉంటుందేమో గుడి అని చెప్పేసి వెళ్ళామన్నమాట. మేము వెళ్ళేతలకే గుడి అయితే ఏం క్లోజ్ చేయలేదు, హారతి ఇస్తున్నారు. ఇంకా హారతి అయితే చూసుకొని ఇంకా అక్కడ భిక్ష కూడా చేయలేదండి. ఇంకా క్యూ చాలా ఉంది కదా అని చెప్పేసి మేమైతే డీమార్ట్కి వెళ్ళాము. డీమార్ట్లో కూడా ఏం వీడియోస్ అయితే ఏం తీయలేదు, ఎప్పుడు వెళ్ళేదే కదా. ఇప్పటికే వీడియో అనేది ఈరోజు చాలా లెంగ్త్ అయిందండి. 20 మినిట్స్ దాకా వీడియో వచ్చింది. అనుకోకుండానే ఆ రోజు చాలా క్లిప్స్ అయితే తీసానమాట. ఇంకొన్ని కూడా కట్ చేశాను. ఇంకా ఇవైతే ఉండిచ్చేసానండి, మీరు కూడా చూస్తారు కదా అని చెప్పేసి. ఇంటికైతే వచ్చేసామండి. డీమార్ట్కి ఒక్కటే వెళ్ళామన్నమాట. ఇక్కడేమో గుడికి వెళ్ళొద్దులే, ఇంక లేట్ అయిపోయింది కదా అని చెప్పేసి బయలుదేరాము. ఇంకా నెల్లూరుకి వెళ్ళేసరికి సరేలే అయ్యప్ప స్వామి గుడి కదా, ఇప్పుడు అందులో సీజన్ కదా, అంటే ఇంతకు ముందు అయితే మనకు సీజన్ లేకపోతే మూసేస్తారనమాట. ఇప్పుడు ఉంటుందిలే అని చెప్పేసి వెళ్ళాము. చూద్దాము, ఉంటే వెళ్దాము, లేకపోతే లేదు అని చెప్పేసి ఉంది. నైవేద్యం పెడుతున్నారు. అక్కడ లేట్ అయిందనమాట. గుళ్ళో 12కి అలా నైవేద్యం పెట్టారు. ఇంకా స్వామికి నైవేద్యం పెట్టిన తర్వాత హారతి తీసుకొని దర్శనం చేసుకొని ఇంక డీమార్ట్కి అయితే వెళ్ళామండి. ఇంకా డీమార్ట్లో చిన్న వస్తువులన్నీ తీసుకొని ఇంకా స్వామికి భిక్షకు టైం అయిపోతుంది అని చెప్పేసి నేనైతే ఇంకా కూరగాయల మార్కెట్కి అలాగే మా అమ్మ వాళ్ళకి ఇన్వర్టర్ తెద్దామని చెప్పి కనుక్కుందాము అని అన్ని పనులు చూసుకొని వద్దాంలే అని చెప్పేసి వెళ్ళానమాట. ఇంకా స్వామికి టైం అయిపోతుంది అని చెప్పేసి ఇంకా వచ్చేసాము. అంటే ఇంట్లో నేను భిక్ష చేయలేదు కదా, ఇంకా మళ్ళీ ఎక్కడంటే అక్కడ తినకూడదు, వాళ్ళు ఎలా చేస్తారో ఏమో కదా అని చెప్పేసి ఇక్కడే నిన్న వీడియోలో కూడా చెప్పాను, నేనైతే చేయట్లేదని అని. అక్కడ తింటారు కదా అని చెప్పేసి ఇంకా వచ్చేస్తామన్నమాట. ఇంకా స్వామి తినేసి నాకు ప్లేట్లో అయితే కొంచెం పెట్టించుకొని వచ్చారు. నేను కూడా తినేసి ఇంటికి అయితే వచ్చేసాను. నాకు ఏం మొహమాటం ఏమి ఉండదండి, అంటే అన్నం దగ్గర ఏం మొహమాట పడను, కానీ అందరూ స్వాములు ఉంటారు కదా, ఇంకా నేను ఒక్కదాన్ని వెళ్ళాలంటే నాకు ఎందుకో భయం వేస్తుంది. మా స్వామి అయితే తినేసి కొంచెం అన్నం అయితే పెట్టించుకొని వచ్చారు. నేనైతే కారులో కూర్చొని తినేసి ఇంటికి అయితే వచ్చేసాము. టైం వచ్చేసి కరెక్ట్గా 3 అయిందనమాట. ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాము. వెళ్ళేటప్పుడు బ్లౌజ్ అయితే కట్ చేసేసి
వెళ్ళానండి. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత మా స్వామి వదిలిపెట్టి వచ్చేలో బ్లౌజ్ అయితే కట్ చేశాను. చూసారు కదా, ఈ శారీ ఎక్కడెక్కడ ఉన్న శారీస్ మొత్తం తీసేస్తున్నాను ఇప్పుడు బీరువాలో. నేనేంటంటే నెల్లూరుకి వెళ్తూ ఉంటాను కదా, ఏదైనా ఒక శారీ నచ్చింది అంటే అడుగుతాను, తీసుకుంటాను అని. మా స్వామి వెనక ముందు ఏమి వద్దు, అది ఇది ఏమండు, నీకు నచ్చితే తీసుకో అంటాడు. అలా తెచ్చుకున్న శారీస్ మొత్తం ఇలా ఒక్కోటి కడుతూ ఉన్నాను అనమాట. ఇప్పుడు పాత చీరలేం కట్టకూడదు కదా, ఇంకా రోజుకు ఒక్కో బ్లౌజ్ కుట్టుకొని అవే కడుతున్నాను కొత్త శారీసు. ఇది సిల్క్ శారీ. ఇది ఎందుకో ఈ మధ్య ఈ కలర్లే నచ్చుతున్నాయి నాకు, నేరేడు పండు కలర్లో. ఇంకా బయట వర్షం వస్తూ ఉంది కదండి, ఇంకా అందుకని బట్టలు టవల్స్ అన్నీ ఇంట్లోనే అనమాట. మాకు దండాలు కట్టేదానికి ఉండదు, బయట కట్టాము. బయట అయితే ఒక ట్రిప్ వాషింగ్ మిషన్లో వేసేస్తాను, మళ్ళీ ఇంకొక ట్రిప్ అయితే వేస్తున్నాను. ఇవి ఆరిన తర్వాత తీసుకొచ్చి లోపల ఫ్యాన్ కింద వేసి, ఇంక ఇప్పుడైతే నేను వెళ్ళేటప్పుడే వేసి వెళ్ళాను అనమాట. ఇంకా అవి తీసుకొచ్చి అక్కడ ఆరేయాలి. ఈ పిల్లలు వచ్చేలోపు, పిల్లలు 6కి కదా వస్తారు, ఇంకా 6 లోపు ఈ బ్లౌజ్ అయితే కుట్టేసుకోవాలన్నమాట. ఈ అంటే కొన్ని బీరువాలో ఉంటాయి కదా, మనం ఎప్పుడు వాడకుండా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాడే మాత్రం కడుతున్నాను, మిగతా ఏం కట్టట్లేదన్నమాట. నిన్న కూడా ఒక శారీ కుట్టాను, నైట్ అయితే కట్టుకున్నాను. ఇంక ఈరోజు అయితే ఈ శారీ కట్టుకున్నానండి. మన చేతిలో పని ఉంది కాబట్టి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం కుట్టుకోవచ్చు. కొందరు ఏంటంటే నామోషిగా ఫీల్ అవుతారు, మిషన్ కుడుతున్నారా అని చెప్పేసి. మనకి బయట వాళ్ళకి కుట్టినా కుట్టకపోయినా ఈరోజు ఒక బ్లౌజ్ కావాలి అంటే బయట వాళ్ళకి మనం టైలర్స్ దగ్గర ఇస్తే ఇప్పుడు ఇస్తే ఎప్పుడో కానీ ఇస్తారు. కొందరు ఏమో వెంటనే ఇచ్చేస్తారు, కొందరు ఏంటంటే కొంచెం టైం తీసుకుంటారనమాట. అలా కాకుండా మనం కొంచెం టైలరింగ్ నేర్చుకొని ఉంటే మంచి జాకెట్లు అంటే మగ్గం వర్క్ వేసేవి అవన్నీ మనం కుట్టుకోపోయినా మామూలుగా డైలీ వేర్ శారీస్ అవన్నీ కుట్టుకొని మనం ఆ మనీ అనేది సేవ్ చేసుకోవచ్చు. డబ్బులున్న వాళ్ళు ఎలా అయినా కుట్టించుకుంటారు, కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళు ఏ మనీ అయినా కొంచెం సేవ్ చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటారు కదా. మనం మిషన్ ఒక 10,000 పెట్టుబడి పెట్టుకొని ఉంటే ఏ పని చిన్న పని అయినా మనం పిల్లలవి కానీ, ఇప్పుడు నాకంటే కొడుకులు కాబట్టి నాకే పిల్లల పని ఏమి ఉండదు, ప్యాంట్ షర్ట్ తెచ్చేసి వాళ్ళ తగిలిచ్చేస్తాను. కూతుళ్ళు ఉన్న వాళ్ళైతే గౌన్లని చిన్నవి ఉంటాయి కదా మనకి ముచ్చట్లు, అవన్నీ మన చేతులతో మనం కుట్టి వేస్తే అదొక సంతృప్తి అన్నమాట. బయట వాళ్ళే కూడా ఉన్నాయి కానీ నేనైతే అవన్నీ ఆపేసి ముందు నాకు అంటే మనం రోజు ఉతుక్కోలేము కదా, నాకు ఉన్న శారీస్ సిల్క్ శారీస్ అన్నీ కుట్టేస్తున్నాను అనమాట. మా మామయ్య కూడా మొన్న ఒక 3 శారీస్ అయితే పంపించారు. ఇవి మరీ సిల్క్ కాదు, అంటే నేను ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అని తెచ్చుకున్నాను, ఇంకా కుడుతున్నాను అనమాట. మా మామయ్య పంపించిన సిల్క్ శారీసు అవి కూడా నేను ఒకటి కుట్టేసాను, ఇంకొకటి ఉంది, ఇంకోటేమో కొంచెం మంచిదే పంపించారు. ఇంకా 2 డేస్ నుంచి వర్షం వస్తూ ఉంది. నాకైతే అనిపించింది కావిలికి వెళ్దాము అని చెప్పేసి. అక్కడికి వెళ్ళానంటే నేను వంట అయితే డుమ్మా కొట్టేస్తానండి, దీంట్లో ఏం మొహమాటం లేదు. మా అత్తమ్మ అయితే చేసి పెట్టద్ది, నేనైతే కమ్మగా తినేస్తానమాట. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా అదే పరిస్థితి. ఇంకా వెళ్దాం అనిపించింది నాకేమో, అంటే ఇక్కడ వర్షం వస్తే నాకేం పెద్ద పని ఉండదు, ఇంక ఇంట్లో ఎప్పుడు ఉండే పనులే కదా. అక్కడికి వెళ్ళానంటే పైన పనులు చేస్తాను తప్పితే వంట పని అయితే నేనైతే ఏం చేయను. అంటే మీకు వంట రాదా, లేకపోతే మీ అత్తోళ్ళ ఇంటికి వెళ్తే చేయరా అని కాదు, నాకెందుకో వాళ్ళు చేసి పెడితే నా కాడికి ఎక్కువ టేస్ట్గా చేస్తారు కాబట్టి కమ్మగా తినేస్తాను. మా అమ్మ వాళ్ళ ఇంటికి ఎలా అంటే అసలు ఇంకా ఏం పని చేయను, ఇంకా బోర్ కొట్టేస్తుంది నాకు. మా అమ్మ అయితే మంచంలోకి తెచ్చిస్తుంది అనమాట ప్లేటు, ఇంక ఏం పని చేయను. ఒకవేళ వీడియో షూట్ చేసుకోవాలంటే షూట్ చేస్తాను తప్ప తినడం టీవీ చూడడం అనమాట. ఇంతకుముందు అయితే మా అమ్మ వాళ్ళ ఇంటిగా ఉన్నప్పుడు కొంతసేపు బయటికి వెళ్ళి పక్కంటి వాళ్ళ కాడ అక్కడ ఇక్కడ కూర్చునేదాన్ని. ఇప్పుడు ఎటు వెళ్ళనండి, నా ఇల్లు నా ప్రపంచం, నా వీడియోస్ ఇవే ప్రపంచం అయిపోయింది. పక్కన వాళ్ళతో మనం వెళ్ళి మాట్లాడమంటే అది ఏదో ఒక తగుకో, అంటే అవసరం లేదనిపించేస్తుంది నాకే. అలాంటివన్నీ అనవసరపు మాటలు, టైం వేస్ట్, దానివల్ల మనకి టైం వేస్ట్, ఒరిగేది ఏమీ ఉండదు. వాళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు, ఈ మాటలన్నీ తగ్గించేసాను అనమాట. పక్కింటికి కూడా వెళ్ళను ఇప్పుడైతే. ఇంతకుముందు ఇక్కడికి రాజపాలెం రాకముందు అయితే వెళ్ళేదాన్ని, కానీ ఇప్పుడు ఎక్కడికి ఏమీ లేదు. నా ఇల్లు
ప్రపంచం యూట్యూబ్ అనమాట. వీటి చూసిన తలకేనే నాకు బాగా తలనొప్పి వచ్చేస్తుంది. ఇంకా వెళ్ళానంటే అక్కడ టీవీ చూస్తాను, లేకపోతే ప్రశాంతంగా పడుకుంటాను. ఇంక మా అమ్మతోనే మాట్లాడతాను అనమాట. ఇంక బయటికి ఏం వెళ్ళము. మా అత్త వాళ్ళ ఇంటికాడ కూడా పక్కింటని ఎరుగింటని ఏమి ఉండదు. వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ సర్కిలే, ఆ 4 గోడల మధ్య ఉంటారు. మనకి చేతిలో ఏదో ఒక పని మనం అంటే ఈ పని చేయాలి నెక్స్ట్ అని అనుకుంటూ ఉంటే మనకి బోర్ కొట్టదు అనమాట. ఇప్పుడు నేను చూడండి, ఓపిక ఉంటే టైలరింగ్ చేస్తాను, లేకపోతే వీడియోస్ అని ఇంట్లో పని అని నాకు సరిపోతుంది. పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు ఎటు వెళ్ళినా మనకు అవసరం లేదు కదా. మనం బాగుంటే చాలు. అంటే మీరంత స్వార్థపరులారా అని కూడా అంటారనమాట. మీరే ఎప్పుడు బాగుండాలా అని. అవునండి, నేనే బాగుండాలి అని చెప్పాను, కానీ నా పని నేను చూసుకుంటే చాలు అనిపిస్తుంది. పక్క వాళ్ళ గురించి మనకు అవసరం లేదు. టైం వేస్ట్, ముందు మెయిన్గా అయితే టైం వేస్ట్ అనమాట. ఆ టైంలో మనం ఏదో పని చేసుకుంటే మన పని అయిపోతుంది అని చెప్పేసి ఏది ఇప్పుడు పట్టించుకోవట్లేదు. నేను ఎలా ఉండాలి, నన్ను నేను ఇంకా ఎలా బెటర్ చేసుకోవాలి, పనుల్లో ఇంకొంచెం మనం ఎలా చేసుకుంటే అన్ని పనులు చేయగలుగుతాము, ఇవే ఆలోచిస్తాను. వీడియోస్ అనేది కూడా, ఈ వీడియో ఎప్పుడు వస్తుందో కూడా తెలియదండి. నేనైతే వీడియో తీసుకుంటున్నాను కానీ ఎడిటింగ్ చేసేంత టైం ఉండట్లేదన్నమాట. ఇవన్నీ చేసుకోవడమే నాకు సరిపోద్ది. మళ్ళీ వీడియోస్ ఎడిటింగ్ చేస్తే ఈ తీసిన క్లిప్స్ అన్నీ మళ్ళీ కూర్చొని అది పనిగా అన్నీ డిలీట్ చేసుకోవాలి, లేకపోతే ఫోన్ మెమరీ ఫుల్ అయిపోతుంది. ఇన్ని పనులు ఉంటాయి. ఇన్ని పనులు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నా కూడా మీరు కొంచెమైనా సపోర్ట్ చేస్తే నాకు కొంచెం బూస్టప్ అనమాట. నేనేదో యూట్యూబ్కి వచ్చింది కోట్లు సంపాదించాలని మాత్రం కాదండి. నేను చదువుకుంది 10th క్లాసే కదా. దీనికి నేను బయటికి వెళ్ళి ఏ జాబు చేయలేను. చేయాలనే ఆలోచన ఉన్నా ఇప్పుడు వెళ్ళే పరిస్థితులు కాదనమాట. మా వారికి పెద్దగా ఇష్టం ఉండదు బయటికి వెళ్ళి చేయడానికి. ఇంతకుముందు చేశాం కానీ ఇప్పుడు ఇంట్లోనే అలవాటైపోయింది. ఇంకా ఎక్కడికి వెళ్ళాలని ఆలోచన కూడా లేదు. నాకంటూ నా పిల్లలకి నాకు ఏదో సరిపోయేంత మినిమం శాలరీ అయినా నేను తీసుకోవాలి అని చెప్పేసి నాకంటూ ఒక ఉండాలి కదా. ఇంట్లో ఖాళీ కూర్చోవడం నాకైతే అస్సలు నచ్చదు. అందుకని నేను యూట్యూబ్లోకి వచ్చానమాట. చదువుకున్న వాళ్ళైతే దీంట్లోకి రావాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఏదో ఒక జాబ్ చేసుకుంటారు. నేను చదువుకోలేదు కాబట్టి నేను దీంట్లోకి అయితే వచ్చానమాట. ఇలా టాలెంట్ ఉండి చదువుతో అవసరం లేదు అనే వాళ్ళకి యూట్యూబ్ అనేది బెస్ట్ అనమాట. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా జాబ్ చేస్తారు. ఈ ఊర్లో కాకపోతే ఇంకొక ఊర్లో కాకపోతే ఇంకొక ఊర్లో. మనం ఇంట్లోనే ఉండి ఖాళీగా ఉండి చీటికి మాటికి అంటే ఇచ్చేవా హస్బెండ్స్ ఉండొచ్చు, కానీ అడగడానికి కూడా మనకు కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుందన్నమాట. దానికోసమైనా మనం మరీ కోట్లు కాకపోయినా నా ఏంటంటే మినిమం టు మినిమం ఏదో ఒక పని ఒక మనిషి అనంగా ఒక పని చేయాలండి. అదే నాకైతే తెలిసింది. మా అమ్మ పనికి వెళ్తుంది కదా, దానికి కూడా నేను ఎప్పుడు ఫీల్ అవ్వను. ఎందుకంటే వాళ్ళ చీటికి మాటికి మన పైన ఆధారపడకుండా ఏదో తన చేతనైనా తను చేసుకుంటూ తన కాళ్ళ మీద తను నిలబడుతుంది. జాబ్ అనే కాదు, ఇదనే కాదు, ఏదైనా ఒక మనిషి ఎంతో కొంత సంపాదించాలి. సంపాదిస్తేనే వాళ్ళకి విలువ అన్నమాట. ఇదేనండి ఈరోజు వీడియో అయితే. చెప్పాను కదా, వీడియో ఆన్ చేస్తే ఇంతకుముందు వీడియో ఆన్ చేసి మాట్లాడాలంటే భయం వేసేసేది. ఇప్పుడు అలవాటు అయిపోయిందనమాట. మాటలు ఫ్లోలో వచ్చేస్తున్నాయి. వీడియో టైం కూడా బాగా పెరిగిపోతూ ఉంది. ఏదైనా అంతే, మనం చేస్తూ ఉంటే అలవాటు అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు నాకు సంవత్సరం అయిందండి యూట్యూబ్ స్టార్ట్ చేసి. సంవత్సరం నుంచి కష్టపడితే ఇప్పుడు కొంచెం నేను బెటర్గానే చేస్తున్నాను. యూట్యూబ్ అనేది కొంచెం బెటర్గానే పుష్ చేస్తుంది. ఇంతకుముందు 10-20 వ్యూస్ వచ్చాయి, ఇప్పుడు ఒక 200 వస్తున్నాయి. మినిమం టు మినిమం చాలు. ఇంకొన్ని రోజులు చేస్తే ఒక 1K వెళ్ళిందంటే మనకు ఒక కొంచెం శాలరీ అయినా వస్తుంది. ఇప్పుడు నాకైతే $10 ఏమో కంప్లీట్ అయ్యాయి. మీరు ఇంకా నన్ను సపోర్ట్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా మెంబర్షిప్ తీసుకోండి. అప్పుడు ఆ మనీ, మీరు పంపించే మనీ అనేది నాకు డాలర్స్కి యాడ్ అవుతాయి అన్నమాట. అప్పుడు డాలర్స్ త్వరగా కంప్లీట్ అయిపోతాయి. అప్పుడు నాకు యూట్యూబ్ నుంచి మనీ అయితే వస్తుంది. ఇంకేంటి సంగతులు? వర్షానికి మీరు ఎలా ఉన్నారు? మేమైతే ప్రశాంతంగానే ఉన్నాం. నిన్నైతే మిరపకాయ బజ్జీలు వేసానండి. మిరపకాయ కాదు, వంకాయ బజ్జీ వేశాను. పిల్లలకి ట్యూషన్ లేదనమాట. ఇంక ఈరోజు కూడా ఉండదో వాళ్ళు వచ్చే తలకి
ఏదో ఒకటి చేయాలి. డీమార్ట్లో అయితే పానీపూరి పానీపూరి ఏమంటారు, మనం నూనెలో వేసి ఫ్రై చేసేస్తే పానీపూరిలా వస్తాయి. తెచ్చానమాట. మా చింటమ్మ ఎప్పటి నుంచో అడుగుతున్నాడు, పానీపూరి చేయమ్మా, పానీపూరి చేయమ్మా. మా ఆడపడుచు రేవతి చేస్తుందనమాట. అత్త చేస్తుంది, నువ్వు ఎప్పుడు చేస్తావు అని చెప్పి. మొన్న వెళ్ళినప్పుడు వాళ్ళ నానమ్మని అడిగి వాళ్ళ నానమ్మకి నాకు రాదు చింటమ్మ అని చెప్పి అడిగి ముగించుకున్నాడు. ఇంకా ఇప్పుడు డీమార్ట్లో అయితే కనిపించాయి, తీసుకొచ్చారనమాట. ట్రై చేయాలి. ఒకవేళ వీడియో లెంత్ అయిపోతే ఇక్కడి వరకు ఆపేస్తానండి. ఒక 15 మినిట్స్ అలా వీడియో అయితే బాగుంటుంది. మరీ ఎక్కువ అయినా చూసే వాళ్ళకి బోర్ కొడుతుంది అని చెప్పేసి ఇక్కడ వరకు ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో పానీపూరి అవి చేస్తే నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తాను. ఇంతసేపు మాట్లాడాను కదా, చూసారా, దగ్గు వస్తుంది అనమాట. ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను, ఎక్కువ అరవలేకపోతున్నాను. కామ్గా ఉంటే నా జీవితం కూడా కామ్గా ఉండేటట్టే ఉంది. అందుకే ఇవన్నీ ఏం ఆలోచించదలుచుకోలేదండి. నేననేది పిల్లలకి, మా వారికి ఇంపార్టెంట్ కాబట్టి ఏది ఆలోచించుకున్నా నా పని నేను పర్ఫెక్ట్గా చేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను. ఇదేనండి ఈరోజు వీడియో అయితే. నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇచ్చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.